హాయ్ హలో గుడ్ మార్నింగ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రేఖా ఆఫీషియల్ 05. సో అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. సో ముందుగా అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు, మీకు మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ. ఆ శివయ్య ఆశీస్సులు అనేది మీ అందరిపైన ఎప్పుడు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ పైనే కాదు, నా పైన కూడా ఉండాలి. సో ఆల్రెడీ తమ్నెయిల్ చూసే ఉంటారు. సో ఈ వీడియో చేయడానికి కారణం ఏంటి అంటే, కొంతమందికి పూజ విధానం తెలియదుగా, అంటే ఓ పెద్ద నీకు ఏదో తెలుసులే అని అనుకోవద్దు. నాకు తెలిసిన కాడికైనా సరే ఒక ఇద్దరికో ఒక్కరికో అయినా యూజ్ అవుతుంది కదా అని చెప్పేసి నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్. సో నేను ముందుగా అయితే రేపు కార్తీక పౌర్ణమి అన్న ముందు రోజు అయితే నేను పూజా సామాగ్రి అయితే అన్నీ తీసుకొచ్చాను. చూడండి, ఇక్కడ వచ్చేసి మనకు తమలపాకులు, ఉసిరికాయ, కొబ్బరికాయ, పువ్వులు, ఆవు నెయ్యి, 365 ఒత్తులు, అండ్ ఉసిరికాయ దీపం మీద మనం పెడతాం కదా చిన్న ఒత్తులు, అవి కూడా తీసుకొచ్చుకోవాలి. గంధము, అక్షింతలు, పసుపు, కుంకుమ అన్నమాట. అండ్ మనం ఏమంటారు ప్రసాదం కింద అయితే నేను అట్టి పండ్లు అయితే తీసుకొచ్చాను అనమాట. అండ్ 365 ఒత్తులు అయితే వెలిగించుకోవాలి కదా, సో ప్రమీద కూడా తీసుకోవాలన్నమాట. కొత్తదైనా పర్లేదు మన ఇంట్లో. నేనైతే ఈ పెద్ద ప్రమీద అయితే మొన్న వినాయక చవితికి అయితే యూజ్ చేశాను. సో అందుకే మళ్ళీ ఇంకా యూజ్ చేయలేదని చెప్పేసి ఇంకా 365 ఒత్తులు వెలిగించడానికి అని చెప్పేసి తీసుకొచ్చాను. అండ్ ఇది వచ్చేసి మన తులసమ్మకి గాజులు అయితే తీసుకొచ్చానండి. చూడండి, అండ్ ఉసిరి చెట్టు, కర్పూరము. అండ్ గుడికి వెళ్ళే వాళ్ళైతే ఏంటంటే ఒక 2 క్లాత్స్ అయితే మెయింటైన్ చేయాలి. ఎందుకంటే ఒకటి కింద వేసుకొని కూర్చోడానికి, నేల మీద కూర్చొని పూజ చేయొద్దు. కింద ఒకటి ఏమంటారు క్లాత్, అండ్ మనము కింద ఇప్పుడు పసుపు రాసేస్తాము. సో చెయ్యి ఎక్కడ కడుక్కోవాలన్నా మనకు గుడిలో ట్యాప్స్ అంతా అంటే ఊరికే లేవలేం కదా. సో అందుకని ఒక చిన్న క్లాత్ మెయింటైన్ చేసి ఏంటంటే మీరు అక్కడ తూడ్ చేసినా కూడా నార్మల్గా మనం క్లాత్కి ఒక చిన్న హ్యాండ్ కర్చీఫ్ లాంటిది మెయింటైన్ చేసి దానికి తూడ్ చేసుకున్నా కూడా సెట్ అయిపోతుంది అనమాట. ఓకేనా. సో అందుకని ఇట్లా ఈ చిన్న సామాగ్రి అండి, అగరబత్తి, మ్యాచ్ స్టిక్, ఇవన్నీ అయితే ఖచ్చితంగా తీసుకోవాలి. ఓకేనా. మెయిన్ ఆవు నెయ్యి అయితే తీసుకోండి. దీంట్లో ఏదైనా చెప్పడం మిస్ అయితే సారీ ఏమనుకోకండి. ఓకేనా. సో నాకు తెలిసిన విధానంలో నేనైతే అన్నీ తీసుకొచ్చుకున్నాను అనమాట. సో మీరు అందరితో కూడా షేర్ చేసుకోవాలనిపించి నేను షేర్ చేసుకుంటున్నా. అండ్ నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకేనా. అండ్ మెయిన్ హైప్ ఇవ్వండి ఫ్రెండ్స్, హైప్ ఇవ్వడమే మర్చిపోతున్నారు. ప్లీజ్ హైప్ చేయండి. మీరు హైప్ ఇవ్వడం వల్ల నా వీడియో అనేది ఇంకొంతమందికి రీచ్ ఉంటుంది. ఓకేనా. అండ్ ఇది వచ్చేసి నెక్స్ట్ డే అనమాట. మార్నింగ్ 3:40 ఆర్ 3:30కి లేసి ఇంకా ఏమంటారు బయట మొత్తం వాకిలంతా ఊడ్చేసుకొని ఇంకా పూజకు కావాల్సిన సామాన్లన్నీ మంచి నీట్గా కడిగేసుకొని అలంకరణ చేసుకొని పెట్టుకున్నాను. అండ్ మనకి మెయిన్ అయితే బయట తులసమ్మ దగ్గర అయితే పూజ చేసుకోవాలి కదా. సో గౌరమ్మని అయితే చేసేసుకున్నాను అనమాట. సో చూడండి, గౌరమ్మని అయితే చేసేసుకున్నా. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకా తులసి కోట దగ్గర అయితే ఇంకా బ్యాక్ సైడ్ అంతా కొంచెం వేరే సామాన్లు ఉన్నాయి. ఇంకా అవన్నీ వీడియోలో కనిపిస్తే బాగుండదు కదా అని చెప్పేసి ఇంకా నేనైతే కొంచెము ఉతికినవే బెడ్షీట్స్ అనేవి కొంచెం బ్యాక్ సైడ్లో వేసేసాను అనమాట. చూడండి, అండ్ ఇక్కడ వచ్చేసి మనము మంచిగా ముగ్గు అయితే వేసుకుంటున్నాను అనమాట. నేను కుబేరా ముగ్గు వేసుకుంటున్నాను. చూడండి, తులసి కోటను మంచిగా ఒకసారి మంచి క్లీన్ చేసేసుకొని పసుపు కుంకుమ అన్నీ పెట్టేసుకున్నాను అనమాట. ఇక్కడ వచ్చేసి చూడండి ఫ్రెండ్స్, నాకు తెలిసిన విధానంలో అయితే నేను చూపిస్తున్నాను. అండ్ దాంట్లో ఏమైనా చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటే మీరే కొంచెం నాకు కామెంట్ చేసి చెప్పాలి. అండ్ ఎంతమంది పూజ చేసుకున్నారు మీ ఇంట్లో అనేది నాకు కామెంట్ చేయండి. అండ్ నా వీడియో ఎట్లా అనిపిస్తుంది అనేది కూడా ప్లీజ్ ఒకసారి చెప్పండి కదా. మీరు చెప్తేనే కదా నేను వీడియోస్ బాగా తీస్తున్నానా లేదా అని చెప్పి నాకు కూడా తెలిసేది. చూడండి, ఇక్కడ మన తులసి అమ్మకైతే మంచిగా బొట్టు అయితే పెట్టేశాను అనమాట. ఎంత బాగా అనిపిస్తుందో అసలు నిజంగా. అంటే మనం చెయ్యొచ్చు, డైలీ ఓపిక ఉంటే అయితే డైలీ మార్నింగ్ లేచి పూజ చేసుకుంటే నిజంగా మైండ్ అనేది చాలా అంటే చాలా పీస్ఫుల్ ఉంటుంది. కానీ నాకు మా పాప వల్ల అయితే అసలు అవ్వదన్నమాట. కానీ ఈ కార్తీక మాసంలో అయితే కొంచెం బాగానే చేస్తున్నాను, ఎందుకంటే పాప బాగా సతాయిస్తుంది ఫ్రెండ్స్, అందుకని. సో చూడండి, ఇక్కడైతే మంచిగా నేనైతే ముగ్గు వేసేసుకున్నాను. మా వారు కూడా పాపం 3:45కే లేసారనమాట నాతో పాటే. ఇంకా అక్కడ ఏమేమి కావాలి అన్నీ తీసుకొచ్చుకున్నాను. కానీ మనకు మతిమరుపు ఎక్కువ కదా, సో కొన్ని తీసుకున్నాను, కొన్ని తీసుకోలేదు. మధ్యలో మా వారిని అడుగుతూ ఉన్నాను అనమాట. ఇంకా తను ఏమో కోపం వస్తుందనమాట. ఎవరికైనా కోపం వస్తుంది కదా అన్నిసార్లు అడిగితే. సో అద్దే ఇద్దే అని చెప్పేసి అడిగేసరికి కోపం వస్తుంది. సో ఇక్కడ చాలామంది నాకు తెలిసిన కాడికైతే మనము మ్యాక్స్ అయితే ఈ కార్తీక పౌర్ణమిలో అయితే తులసి చెట్టుకి ఉసిరి చెట్టుకి పెళ్లి చేస్తారు కదా. సో ఇక్కడ కొంతమంది అయితే చేయరంట, ఓన్లీ తులసి మాతకి మాత్రమే పూజ చేసుకుంటారంట. సో ఉసిరికాయ చెట్టును అనేది పెట్టరంట, మరి ఎందుకో నాకు కూడా తెలీదు. నాకు తెలిసింది ఈ మధ్యనే, అక్క చెప్పిందనమాట. అండ్ లాస్ట్ టైం వచ్చేసి నేనైతే ఇంకా మా వారు లేవలేదనమాట. అంటే నాకు తెలియదు 365 ఒత్తులు హస్బెండ్ చేత్తోనే వెలిగించాలి అని చెప్పి నాకు తెలియదు అనమాట. సో అప్పుడు నేను ఒక్కదాన్నే లేచి ఇంకా పొద్దున్నే అప్పుడైతే 4:30కి ఏమో లేచి 5:30 అనేలోపు చేసేసుకున్నాను అనమాట ఫ్రెండ్స్.
సో అప్పుడైతే 5 ఉసిరికాయలు పెట్టుకున్నా. అప్పుడు మా ఫ్రెండ్ చెప్పిందనమాట 5 ఉసిరికాయలు పెట్టుకో అని చెప్పేసి అంటే 5 ఉసిరికాయలు పెట్టుకున్నా. సో నాకు మళ్ళీ ఎందుకో డౌట్ వచ్చి మా అక్కకి కాల్ చేశాను అంత మార్నింగ్ ఎందుకంటే మా అక్క కూడా పూజ చేసుకుంటుంది కదా. సో మా అక్క కాల్ చేసి అడిగాను ఉసిరికాయలు ఎన్ని పెట్టుకోవాలక్క అంటే 9 పెట్టుకో అని చెప్పింది మా అక్క. సో అందుకని ఇంకా మళ్ళీ మిగతా ఉసిరికాయలు తీసి బొట్టు పెట్టుకొని పసుపు కుంకుమ వేసేసి రెడీ చేసుకుంటున్నాను అనమాట. సో మనమైతే ముందుగానే ఇవి ఉసిరికాయల మీద దీపం పెట్టుకుంటాం కదా, ఆ ఒత్తులు అయితే నూనెలో నానబెట్టుకోవాలన్నమాట. సో ఎక్కువసేపు అనేది దీపం అనేది అట్లనే ఉంటుంది అనమాట. సో చూడండి ఇంకా నేనైతే మొత్తం ఇంకా నేను నానబెట్టుకోలేదు, మర్చిపోయినా చెప్తున్నా. మనం గజిని అయిపోతున్నాం అనమాట రోజు రోజుకి, ఎందుకో తెలియదు. యూట్యూబ్ మహిమ అనుకోవచ్చు నాకు తెలిసి. యూట్యూబ్లో ఉండి ఉండి గజిని అయిపోతున్నాను నేనైతే మ్యాక్స్. సో చూడండి నేనైతే ఎంత బాగా చేసుకున్నానో, కానీ స్పేస్ ఇంకొంచెం ఎక్కువ ఉంటే బాగుండు అనిపించింది అనమాట. బ్యాక్గ్రౌండ్ కొంచెం నీట్గా అయితే అనిపిస్తుంది, కానీ ఇంకొంచెం నీట్గా ఉండుంటే అవన్నీ వేయడానికి అవసరం ఉండకపోతుండే కదా బ్యాక్ సైడ్లో. సో కానీ నాకైతే చాలా బాగా అనిపించింది ఈ వీడియో. ఎంత ప్రశాంతంగా తీసుకున్నానంటే అసలు నాకు తెలిసి మా ఏరియాలో అయితే ఫస్ట్ అందరికంటే ముందు నేనే పూజ చేసుకున్నాను. ఎప్పుడైనా మా ఏరియాలో అందరు వాళ్ళే పూజ చేసుకుంటారు ఫస్ట్, కానీ ఈరోజైతే నేనే ఫస్ట్. అబ్బా అది ఏంటో అందరికంటే ముందు మనం లేచి పూజ చేసుకుంటే అదొక థ్రిల్ భలే అనిపిస్తుంది కదా. అంటే మన ఇంట్లోనే ఫస్ట్ పూజ అయింది ఇంకెవ్వరు చేయలేదు అని అంటే ఎందుకో అది శాడిజం అనుకోవాలో కుళ్ళు అనుకోవాలో ఏమో, కానీ నాకెందుకో బాగా అనిపిస్తుంది అనమాట. అంటే నేనే ఫస్ట్ చేశాను అన్నట్టుగా. సో మీలో కూడా నాలాగా థింక్ చేసే వాళ్ళు ఉన్నారా చెప్పండి. అండ్ నేను ఇక్కడ ప్రసాదం కింద అయితే అట్టి పండ్లు అయితే పెట్టుకున్నాను ఫ్రెండ్స్. అండ్ నిన్న పూలు తీసుకొచ్చాను. అబ్బబ్బా పూల రేట్లు అయితే దంచి కొడుతున్నారు. అబ్బా చెటాకు 40 రూపాయలు అంట. ఏం చేయాలి, ఒక పూలతోట పెంచుకోవాలి ఫ్రెండ్స్. ఏ పూలతోట అయితే బాగుంటుందో కొంచెం కామెంట్ చేయండి. అండ్ చామంతి పూలు పెంచుకోవాలంటే దానికి ఎట్లా యూజ్ చేయాలో కూడా, అంటే ఏమేం పెస్టిసైడ్స్ ఇవ్వాలి, ఎట్లా అయితే బాగా గ్రోత్ ఉంటుంది చెట్టు అనే దానికి. అండ్ మెయిన్ ఇంకొక విషయం నేను అసలు అడుగుదాము అనుకుంటున్నా కానీ టాపిక్ రాలేదని చెప్పేసి అసలు అడగలేకపోతున్నా. ఏంటి అంటే ఇక్కడ మన తులసమ్మకి బాగా గుబ్బురుగా చెట్టు అనేది బాగా గుబ్బురుగా రావాలి అంటే ఏం చేయాలో ప్లీజ్ ఒక చిట్కా చెప్పండి అబ్బా. నేను తెచ్చినప్పటి నుంచి మా తులసమ్మ అయితే అంతే ఉంది, నాకు బాధ అనిపిస్తుంది. సో మా వారు కూడా లేసారు, నేను అంతా రెడీ చేసి పెట్టాక వచ్చి ఇంకా దీపారాధన అయితే చేశారనమాట. అంటే మేమిద్దరము మంచిగా చేసుకున్నాము. నాకు నిజంగా మా వారితో పూజ చేపిస్తే ఎంత బాగా అనిపిస్తుంది, కానీ తను చేయడబ్బా. ఏం చేస్తాం, ఇట్లాంటి టైంలో నాన్న చేయించాలి కదా అని చెప్పి చేయించాను. చూడండి ఇంకా పాపం ఏమంటారు, మా పిల్లలు అయితే పడుకున్నారు. వాళ్ళు కూడా లేచి ఉంటే బాగుండు అనిపించింది, కానీ అంత మార్నింగ్ మనం లేస్తాం కానీ పిల్లలు అయితే లేవ్వరు కదా. సో నా వీడియో ఎట్లా అనిపించింది అనేది ఒక చిన్న కామెంట్ చేయండి, లైక్ ఇవ్వండి. ఓకేనా ఫ్రెండ్స్. అండ్ 365 ఒత్తులు వెలిగించగానే అక్కడ నుంచి లేచి అయితే వెళ్ళిపోకండి. దీపం కొండెక్కేదాకా అక్కడే ఉండండి. విష్ణు నామస్మరణ అయితే చేసుకోండి, లేదా శివయ్య నామస్మరణ అయినా చేసుకోండి. అంతేగాని దీపం వెలిగించగానే అయితే అక్కడ నుంచి వెళ్ళిపోకండి ప్లీజ్. నాకు తెలిసింది చెప్తున్నా. అండ్ లాస్ట్లో మా హస్బెండ్ దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకున్నా. నా వీడియో ఎట్లా అనిపించిందో ప్లీజ్ కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ @RakeOfficial ఛానల్.